పాపం భార్యకి వెళ్ళదట. భార్య చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే భర్తకు సంక్రమిస్తాయి. ఎంత ఇదో చూడండి. కాబట్టి ఏంటంటే భర్త అనుగుణంగా ఉంటూ ఆమె ఆ యొక్క యజ్ఞోపేతధారణ లేదు కాబట్టి ఆ ద్వితీయ యజ్ఞోపేతధారణ బ్రహ్మచర్యాశ్రమంలో ఒక యజ్ఞోపేతం ఉంటుంది. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు మనకు ఆశ్రమాలు 4లో బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ద్వితీయ యజ్ఞోపేతధారణ పూజ అవుతున్నది. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్సాత్ బ్రహ్మకి యజ్ఞోపేతం కర్ణుడు కవచకుండలా సహజంగా ఉన్నాయట. అటువంటి యజ్ఞోపేతం ధరించడం వల్ల బలమస్సు తేజ, బలము తేజస్సు కలుగుతుందండి యజ్ఞోపేత ధారణ వల్ల. అటువంటి యజ్ఞోపేతాన్ని పూజ చేస్తున్నారు. ఓం భౌమాగ్రావ్యామి సాక్షాత్ దేవందర్శ్యామి ధౌపదీపానంతరం సద్ధాజీవనేన్సార్వ్యామి నైవేద్యం సమర్పయామి అతో దేవాయ సువర్ణమంత్రపుష్పాన్ సమర్పయామి. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యాన్ ప్రజ్ఞామతమస్సు ధూపముద్రాన్ దేవ